హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను మీకు మన ఇండక్షన్ స్టవ్ని ఎలా యూజ్ చేయాలో నేను చెప్తానన్నమాట. మేము తెఫల్ అనే కంపెనీ తీసుకున్నాం. ఇది వచ్చేసి 200 వాట్స్ అనమాట. సో హై పవర్ రేంజ్ మనకి 600 నుంచి స్టార్ట్ అవుతుంది. 300, 600 ఇలా మనకి రేంజ్ ఉంటుంది అనమాట. సో దీనికి ఒకటి అడాప్టర్ వైర్ ఇచ్చారు, కనెక్షన్ వైరు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు ఒక ఫ్యాన్ ఉంటుంది అనమాట. ఆ ఫ్యాన్ ఎందుకు యూజ్ చేస్తామంటే మన ఈ ఇండక్షన్ స్టవ్ అనేది హీట్ జనరేట్ చేసిన తర్వాత ఈ హీట్ అనేది కూల్ అవ్వడం కోసం మనకి ఆ ఫ్యాన్ అనేది యూజ్ అవుతుంది అనమాట. నేను మీకు యూజ్ కేసులో ఉన్నప్పుడు ఆ ఫ్యాన్ ఎలా తిరుగుతుంది, ఎలా ఆఫ్ చేయాలి, ఆన్ చేయాలి అని నేను చెప్తాను. సో ఇక్కడ మనకి చూసుకుంటే ఓన్లీ మనకి ఈ పార్ట్లో మాత్రమే మనకి హీట్ అనేది జనరేట్ అవుతుంది. సో అది అందరికీ తెలిసిందే ఆబ్వియస్లీ. సో కాకపోతే ఎలాంటి టైప్ ఆఫ్ డిషెస్ మనం యూజ్ చేయాలని మనకి ఒక ఐడియా ఉండాలన్నమాట. యూజువల్గా మన ఇంట్లో ఇలాంటి టైప్ ఆఫ్ కడాయిలు యూజ్ చేస్తాము, బట్ ఇలాంటి కడాయిలు అనేది వీటికి యూజ్ చేయకూడదు అనమాట. ఇది చాలా స్ట్రిక్ట్. ఎందుకంటే ఇక్కడ బేస్ అనేది మనకి కర్వీగా ఉంది, బట్ ఇక్కడ మాత్రం మనకి ఫ్లాట్గా కావాలి. సో ఓన్లీ దీనికి మనం ఐరన్ మాత్రమే యూజ్ చేయాలన్నమాట. ఐరన్ ఆర్ స్టీల్. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ బేస్ అనేది ఇలా ఉంది. సో ఇది మనకి యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. అదర్వైజ్ లేదంటే ఇది యాక్సెప్ట్ చేయలేదు అని చెప్పి చెప్తుంది అనమాట. సో ఇలా బేస్ అనేది ప్లెయిన్గా ఉండే వాటిని తీసుకోవాలి. లేదంటే మనం యూజువల్గా మనం దీనికి సరిపడా ఇండక్షన్ బేస్ ఇలా బేస్ ఉండేది అంటే డైరెక్ట్గా మనకి హీట్ అనేది త్వరగా అబ్జర్వ్ అవుతుంది, ప్రాసెస్ అనేది త్వరగా అయిపోతుంది అనమాట. సో మేము ఇవన్నీ అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నాము. ఈ 3 ఐటమ్స్, ఇది ఈ కడాయి, ఈ 3కి సంబంధించి. అలాగే మనం స్పూన్లు, గరిటెలు ఏదైనా యూజ్ చేసినా కొంచెం ప్లాస్టిక్ యూజ్ చేయడం వల్ల బెటర్ అనమాట. యూజువల్గా అది హీట్ రాదు, బట్ మనం కరెంట్తో ఇండక్షన్ బేస్ యూజ్ చేస్తాం కాబట్టి మనం ప్లాస్టిక్ టైప్ ఆఫ్ గరిటెలు యూజ్ చేయడం వల్ల బెటర్ చాయిస్ ఉంటుంది. సో ఇలా మనం ఈ ప్లేన్లో పట్టుకోవాలి. మేము ఆల్రెడీ యూజ్ చేసామండి. ఫస్ట్ మేము వాటర్ మరిగించడంలో ట్రై చేసాము. ఇక్కడ చూసుకుంటే వన్స్ మనం ప్లగ్ ఇన్సర్ట్ చేసిన తర్వాత ఈ బటన్ ఆన్ బటన్ అనమాట. ఈ బటన్ క్లిక్ చేస్తాము. తర్వాత దీన్ని క్లిక్ చేసి ఫంక్షనాలిటీని చెక్ చేసుకుంటాం. ఇక్కడ మనకు వచ్చిన ఫంక్షనాలిటీ ఆప్షన్స్ వచ్చేసి ప్రెషర్ కుక్కరు, మిల్క్, ఇట్లా జస్ట్ వేడి చేసుకోవాలా, రోటీ అండ్ దోశ టైపు, ఇలా సాల్ట్, వెజిటేబుల్స్. సో ఇలా మనకి డిఫరెంట్ డీప్ ఫ్రై, కర్రీ కానీ ఇలాంటి ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసరికి ఇక్కడ మనకి టైమర్ చూపిస్తుంది. ఇక్కడ ఇటు లెఫ్ట్ సైడ్లో ఉన్నది అవర్స్, ఇటు సైడ్ మినిట్స్. అవర్స్ బై మినిట్స్, మనం సెకండ్స్ అనుకుంటాం, అలా అనుకోకండి. అలాగే ఇది డిగ్రీ సెంటిగ్రేడ్ చూపిస్తుంది. ఇది వచ్చేసి వోల్టేజ్, ఇది వచ్చేసి వాట్స్ చూపిస్తుంది. సో ఇది మనం పక్కన పెట్టేసుకుంటే ఇక్కడ డిగ్రీ సెంటిగ్రేడ్ కూడా మనం కావాలంటే సెట్ చేసుకోవచ్చు. ఇదేమో ప్లస్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు మనం టైము, లేదంటే మనకి హీట్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అంటే లైక్ మనం సిమ్లో పెట్టుకోవడం, హైలో పెట్టుకోవడం అనేది ఈ 2 బటన్స్ మీదే బేస్ అయి ఉంటుంది. సో ఇది వచ్చేసి వోల్టేజ్ కూడా మనకి ఎంత కావాలో కూడా సెట్ చేసుకోవచ్చు. ఇది టైమరు. ఒకవేళ ఇక్కడ మనం డిఫాల్ట్ 1 అవర్ చూపిస్తే మనకు 1 అవర్ అవసరం లేదు, ఒక 10 మినిట్స్కి అదే టర్న్ ఆఫ్ అయిపోవాలనుకుంటే ఇక్కడ మన టైమర్ సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను మీకు యూసేజ్లో ఉన్నప్పుడు నేను ఇప్పుడు ఆన్ చేసి మీకు చూపిస్తాను, చూద్దాము. యూజువల్గా దీన్ని ప్లేస్ చేసేటప్పుడు కొంచెం డిస్టెన్స్తో మనం పెట్టుకోవాలండి. ఇలా మనం డైరెక్ట్ బండ మీదే పెట్టేసుకోవాలి, లేదంటే ఏదైనా పేపర్ అలా యూజ్ చేస్తే మరి అది కరిగే ఛాన్సెస్ ఉంది, ఫైర్ ఎగ్జిట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దట్ మనం ఇలానే హై వోల్టేజ్ ఉన్న సప్లైని మాత్రమే ఇలా పెట్టుకోవాలి, ఎందుకంటే ఇది హై వోల్టేజ్ మీద రన్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. జస్ట్ స్విచ్ ఆన్ చేశారండి, ఇలా వస్తుంది. ఇది ఆటోమేటిక్గా ఆన్ అయింది. ఇప్పుడు ఫంక్షనాలిటీ మీద క్లిక్ చేస్తుంది. ఇక్కడ చూడండి, నేను ఫంక్షనాలిటీ క్లిక్ చేస్తున్నాను. 1400 అని వచ్చింది. మిల్క్ కాదు, నేను ఇప్పుడు కర్రీ చేయబోతున్నాను అనమాట. ఇట్లా నేను వెజిటేబుల్ మీద పెట్టుకుని ఇక్కడ మనకి E0 అనే ఒక ఎర్రర్ వచ్చిందండి. అంటే మనం ఇక్కడ ఏమీ పెట్టలేదు అని చెప్తుంది. సో మనం ఏదో ఒకటి ఇక్కడ దీని మీద పెట్టాలన్నమాట. ఇక్కడ నేను ఆపుకుంటున్నాను. ఇక్కడ చూసుకున్నట్టయితే నేను ఇది పెట్టాను. ఫంక్షనాలిటీ వచ్చేసి కర్రీ మీద ఇక్కడ క్లిక్ చేసుకుంటే అది సెలెక్ట్ అవుతూ ఉంటుంది. ఫంక్షనాలిటీ కర్రీ మీద సెట్ చేసుకుని ఇది 1200లో ఉంది. నేను సిమ్లో పెట్టుకుందాం అనుకుంటున్నాను, మైనస్ నొక్కుతాను. నేను 600 సిమ్లో పెట్టుకుందాం అనుకుంటున్నాను. సరే 300 పెట్టాను. యాక్చువల్గా ఏమిటంటే మనకి ఇక్కడెక్కడ హీట్ అనేది ఏమి రాదండి, ఓన్లీ ఆ బేస్ ఉన్న దగ్గర మాత్రమే వస్తుంది. సో ఇట్లా చూసుకున్నాం. అలాగే మేము అంతకుముందు యూజ్ చేసామండి, లైక్ మన స్టీల్ది పెట్టాను, ఆ గిన్నెతో నేను జావ చేశాను. బట్ ఇక్కడ కూడా మనకి హీట్ అనేది ఏం రాదు తొందరగా, ఓన్లీ ఈ పార్ట్ వరకే వస్తుంది. సో మనం ఇది పిల్లలకి దూరంగా ఉంచేటట్టు చూద్దాము. అందరికీ ఆల్మోస్ట్ తెలుసు, బట్ నేను యూసేజ్ అనేది చెప్తున్నాను, కొంచెం పెంచుకుంటాము.
ఇలా యూజ్ చేసుకుంటామండి. మనం కావాలనుకుంటే ఇక్కడ సిమ్లో పెట్టుకోవాలి, ప్లస్ నొక్కితే అది టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, మైనస్ చేసుకోవచ్చు. ఇది సిమ్ ఆప్షన్ లాగా అనమాట. మనం ఏది కావాలంటే అది, నేను కర్రీ చేస్తున్నా కాబట్టి ఇక్కడ కర్రీ మోడ్లో పెట్టేసుకున్నాను. సో ఇలా చూసుకున్న తర్వాత ఆఫ్ ఇప్పుడు చూడండి, ఇలా ఆఫ్ చేశాను. ఆఫ్ చేసిన తర్వాత ఫ్యాన్ అనేది ఆటోమేటిక్గా టర్న్ ఆఫ్ అవుతుందండి. ఎందుకంటే ఇక్కడ మనం ఇప్పుడు దాకా సపోజ్ కర్రీ యూజ్ చేసామంటే ఇప్పుడు దాకా యూజ్ చేసాం కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ కింద ఫ్యాన్ అనేది టర్న్ ఆఫ్ అవుతుంది. అయ్యాకే మనం ప్లగ్ అనేది ఇక్కడ స్విచ్ బటన్, మెయిన్ బటన్ అనేది ఆఫ్ చేయాలి. అప్ టు దట్ టైం అది రన్ అవుతూ ఉంటుంది. అది హీట్ అయితే, అది కూల్ అయితేనే మనకి సేఫ్ అండి. అలా మనం డైరెక్ట్గా మెయిన్ ప్లగ్ అనేది ఆపకూడదు అనమాట. సో ఇవన్నీ మన ప్రికాషన్స్ ముందుగానే తీసుకోవాలి. మనకి ఏ వంట అయినా మనకు పూర్తి అయిపోయింది అనుకున్నప్పుడు ఆ ఫ్యాన్ అనేది ఇక్కడ పవర్ ఆఫ్ చేసి ఆ ఫ్యాన్ అనేది కూల్ అయినాక మనం ఆ మెయిన్ బటన్ని ఆఫ్ చేయాలండి. అది ఎంతసేపు పట్టినా మనం అలా వదిలేయాలన్నమాట. పర్లేదండి, కరెంటు బిల్ అనేది అంత ఎక్కువ ఏం రాదు. మనం ఎలాగో మనం డేలో ఒక 30 మినిట్స్ అటు 1 అవరే కదా మనం కుక్ చేసేది హోల్ డేలో చూసుకుంటే. సో మనకి ప్రాబ్లం అనేది ఉండదు. చూసారా, అది ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ ఆఫ్ చేసేసి ప్లగ్ అనేది వెంటనే రిమూవ్ చేసేయాలండి. ఎందుకంటే ఇవి మనకి సేమ్ లైక్ మన ఏసీ లాగా హై వోల్టేజ్తో రన్ అవుతాయి కాబట్టి మనం ప్లగ్ అనేది అలా ఇన్సర్ట్ చేయడం వల్ల మంచిది కాదు. మేబీ హజార్డ్స్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం చూసుకుంటే మన హ్యాండ్ పెట్టకూడదు. జస్ట్ చూస్తే ఇక్కడ వార్మ్నెస్ అనేది ఏం లేదు, ఎందుకంటే ఇక్కడ మన కింద ఉన్న ఫ్యాన్ అనేది కూల్ చేసేస్తుంది. ఇదే అనమాట. మొత్తం మేము మీకు హెల్ప్ చేద్దాం అనుకున్నాను. రీసెంట్గా మేము స్టార్ట్ చేసాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.